ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, మీరు ఓరకుండి నమ్ము కొనుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చెప్పబడిన ప్రకారం అనేక సార్లు మన జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, కష్టతరమైన పరిస్థితులు మనకు ఉన్నప్పుడు, మనము కదల్చలేని పెద్ద కొండ మన ఎదురుగా ఉన్నప్పుడు, ఆ కొండను కదిలించడానికి ఎంతో శ్రమ పడినప్పటికీ, మరియు ఆ సమస్యను అధిగమించడానికి, ఆ కష్టతరమైన పరిస్థితిని అధిగమించడానికి మనకు తెలిసిన వారందరితో మాట్లాడతాం, మొరపెడతాం, ఇంకను ఏడుస్తాం, మరియు అక్కడ ఇక్కడ సహాయం కొరకు వెతుకుతాం. అందువల్ల మనకు అనేక సార్లు సమాధానమును కోల్పోతాము. బైబిల్ గ్రంథంలో అటువంటి ఒక పరిస్థితిలో ఉన్న విషయాలను మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన మీకు బలం కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలారా, కానాను ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు సముద్రం వచ్చింది. సముద్రం రాగానే వారు ఊరుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. మాకు సమాధులు ఇవ్వని ఇక్కడ తీసుకొచ్చావా అని అంటున్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మోషే సాగిపో అనే మాట రాయబడింది. మౌనంగా ఉండి మీరు సాగిపోండి. మన జీవితంలో కొన్ని పరిస్థితులు చూసి మనం ఊరకే ఉండం. ఎవరికి పడితే వారికి ఏ విధమైన సహాయం దొరికిద్దా అని కేకలేస్తూ, అరుస్తూ, గోల్ చేస్తూ, ఏడుస్తూ, నిట్టూర్పులు విడుస్తూ రకరకాల ప్రయత్నం చేస్తాం. మనం అంటే కేవలం దేవుని నమ్మామంటే మౌనంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తాడు. మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. దేవుని దగ్గర మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం వల్ల దేవుని వల్ల మనకేం కలిగిద్ది? బలం కలిగిద్ది, శక్తి కలిగిద్ది, గొప్ప కార్యాలు చేయగలుగుతాయి. కొద్ది మాట దేవుడు మనకులో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుకుందాం. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. రాత్రంతా మమ్మల్ని కాచారయ్యా. మరొక శ్రేష్టమైనటువంటి దినమును నా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. సూటిగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మిమ్మల్ని నమ్మిన మేము ఊరకుంటే బలం వచ్చిద్ది, ఊరుకునుంటే బలం వచ్చిద్ది అని మీరు సెలవిచ్చారు. మా జీవితంలో ప్రభావం నాయన మౌనంగా ఉండే కృప దయచేయండి నాయన. వ్యర్థమైన మాటలు రాకుండా సహాయం చేయండి ప్రభా. తద్వారా మేమందరం బలాన్ని పొందుకునే కృప చూపించండి. మీరు చేయబోయే కార్యములు మౌనంగా చూసే కృప, భాగ్యం, ధన్యత దయచేయమని ప్రార్థన. ఈ దినపు వివాహ దినాలు జ్ఞాపకం చేసుకోండి, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకోండి, ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. స్కూల్స్కి, కాలేజెస్కి ప్రభా, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, పనిపాటలు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాలను కాచి సంరక్షించి నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.